ఒక 5 నిమిషాలు ఈ దేవుడు మాటలు ఆలకిస్తారని ప్రభు పేరట మిమ్మల్ని బతిమాలు కొనిస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, నిత్య జీవం ఇచ్చే దేవుడండి. చూడండి, 2000 సంవత్సరముల క్రితం ఇస్రాయేల్ అనే దేశం ప్రపంచ నడి మధ్యలో ఆయన కన్య అయిన మరియమ్మ గారికి దేవుని ఆత్మ వలన జన్మించి 33.5 సంవత్సరములు జీవించి మనుషుల చేయజాలని అనేక అద్భుత కార్యములు చేసి తనలోని దైవత్వమును లోకమునకు బయలుపరిచి ఆయన శిలువ మానుపై వేలాడి సంపబడి 3వ రోజున సజీవుడై తిరిగి అనేక మంది విశ్వాసులకు కనిపించి పరలోక రాజ్యమునకు వెళ్ళి ఉన్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూమి మీద మానవుడైన వాడు ఏదో రోజున మనం చనిపోతామండి. పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి, నరుని ఆయుస్సు 60-70, అధిక బలం ఉంటే 80, ఆయాసమే దుఃఖమే. చూడండి, మనం వృద్ధాప్యంలోకి వచ్చామంటే మన బిడ్డలు, మన కొడుకులు, మన కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు మనల్ని నైరుతి మూలగదిలో పెట్టేస్తారండి, లేకపోతే ఏదో పందిరేసి పక్కన పెట్టేస్తారు లెగలేని స్థితిలో. ఇక్కడ శాశ్వతం అంటారా? ఆత్మే జీవింపజేస్తున్నది, శరీరం నిష్ప్రయోజనమని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి. మరి ఆత్మ అంటే ఏంటండి? ఆ దేవుడిచ్చిన ఆత్మ. శరీరం అనేది మట్టి అండి. ఆదికాండంలో దేవుడు చెప్తున్నాడండి, మట్టిని తీసి మలిసి బొమ్మగా చేసి బోరూది ప్రాణం పోసి నరునికి జీవాత్మ ఊదాడండి. మరి ఆ జీవాత్మ ఆ దేవుడి దగ్గరికి రావాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. మరి ఆత్మ వెళ్ళాలంటే మనం ఇక్కడ ఎలా పడితే అలా బ్రతికేస్తే ఆ యొక్క పరలోకం చేరతామంటారా? ఆ స్వర్గం చేరతామంటారా? మన గ్రంథాలు చెప్తున్నాయి కదండి స్వర్గం అనేది ఉందని. మరి ఆ స్వర్గం చేరాలంటే ఇక్కడ ఎలా పడితే అలా బ్రతికేస్తే మరి ఆ స్వర్గాన్ని చేరతామంటారా? చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుందండి, నరుని నీతి దేవునికి మురుకు గుడ్డల్లా కనపడుతున్నాయటండి. మన నీతి మన గొప్ప కాదండి, దేవుని నీతిని మనం నెరవేర్చాలండి. ఆ దేవుని నీతి నెరవేర్చి ఆయన్ని విశ్వసించి నమ్మి నిజదేవుణ్ణి ఆయన్ని ఒప్పుకుని హృదయంలో భద్రపరుచుకుంటే ఆ స్వర్గం అనేది, ఆ పరలోకం అనేది మనకు బహుమతిగా వస్తుందండి. దేవుడు చాలా ఓర్పుతో గ్రహిస్తున్నాడండి. మనం ఏం చేసినా ఒక్కడనూ నీతిమంతులు లేడండి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడని ప్రభు చెప్తున్నాడండి. చూడండి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి. పాపం అంటే ఏంటండి? మనం ఎవరో కొడతేనో, ఎవరితో దోసుకుంటేనో, ఏదో మర్డర్ చేస్తేనో, మానభంగం చేస్తేనే పాపం కాదండి. యేసు ప్రభు వారు చెప్పారండి, ఒక ఆలోచనలో కూడా చెడ్డగా ఆలోచిస్తే పాపం అని చెప్పాడండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే పాపం అన్నాడండి. మరి ఆ పాపం లేకుండా మనం ఉన్నామంటారా? మరి ఆ పాపం పోవాలంటే మన ధర్మాలు చేసేస్తే పాపం పోద్దంటారా? లేదండి. ఆ పరిశుద్ధమైన రక్తంలో కడగబడాలండి. ఆ నిజదేవుడి యొక్క సర్వ సృష్టికర్త ఈ లోకానికి వచ్చి ఆ శిలువ మానుపై వేలాడి ఆ రక్తం కార్చాడు. చూడండి, ఆ రక్తంలో మనం కడగబడి యథార్థంగా బ్రతికితే ఆ నిత్య జీవం ఇస్తానంటున్నాడండి. ఆ నిత్య జీవం ఒకరోజు 1000 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు, కోట్లాది కోట్ల సంవత్సరాలు, యుగయుగాలు ఆ దేవుని రాజ్యంలో శాశ్వతంగా ఉంటామండి. ఇక్కడెంతకాలం అండి? కరోనా వచ్చింది, ఎంతో మంది చచ్చిపోయామండి. ఎంతో మంది ధనికులు చచ్చిపోయారు, అంగబలం ఉన్నవాళ్ళు చచ్చిపోయారు, ఆస్తి బలం ఉన్నవారు చచ్చిపోయారు, అధికార బలం ఉన్నవాళ్ళు చచ్చిపోయారు, పేదలు చనిపోయారండి. మనం ఇక్కడ శాశ్వతం అంటారా? ఒక్కసారి మీ హృదయం మీద మీ అస్తం వేసుకుని, మీ కుడి అస్తం వేసుకుని ఆలోచించండి. ఈ భూమి మీద శాశ్వతం కాదు. మా తాతలు వెళ్ళిపోయారు, మా తండ్రులు వెళ్ళిపోయారండి, ఇప్పుడు నేను ఉన్నాను, ఏదో రోజు నేను వెళ్ళిపోతానండి. కానీ ఇక్కడ శాశ్వతం కాదండి. ఒక్కసారి ఎవరికారు ఆలోచన చేసి ఆ నిజదేవుని తెలుసుకుంటారని మా తపన, మా ఆలోచన, మా బాధ అండి. మేము కూడా మీకు మళ్ళీ ఏదో పనులకు వెళ్ళి 100, 200, 500, 1000 సంపాదించుకునే వాళ్ళమండి. ఈ రోజుని ఈ దారికి ఇలా రావాలని ఎంతో ఆశపడుతూ మా యొక్క అన్ని వదులుకొని మీ గ్రామం వచ్చామండి. మీ గ్రామం వచ్చి వాళ్ళ మీకు ఈ సువార్త ప్రకటిస్తున్నాం. ఏది ఆశించి కాదండి, యథార్థమైన మాట చెప్తున్నాం. మీరేదో డబ్బులు ఇస్తారనో, లేకపోతే ఎవరో సందాలు ఇస్తారనో, ఎవరో భోజనాలు పెడతారనో, ఎవరో టీలు ఇస్తారనో ఆశతో రాలేదండి. మీ అందరూ ఆ నిజదేవుని తెలుసుకుని ఆ నిత్యజీవం చేరాలని, ఆ నిత్యలోకంలో మాతో సావాసంగా ఉంటారని మేమెంతో ఆశపడుతున్నాం. గనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు మీ చెవిలో పడ్డ ప్రతి సహోదరుడా, ఆ నిజం తెలుసుకోండి. ఆ యొక్క యేసుక్రీస్తుని ప్రభువుగా ఒప్పుకోండి, అంగీకరించండి, ఆయన్ని హృదయంలో భద్రపరచుకోండి. మీ దగ్గరున్న మందిరానికి వెళ్ళండి, రక్షణ పొందండి, యథార్థంగా బ్రతకండి, ఆ నిత్య జీవం చేరండి.
ఆమేన్ ఆమేన్.